ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్లే శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్, వీటినే టైమ్ స్లాటర్ సర్వదర్శన టోకెన్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ టోకెన్స్ని ఏ సమయంలో ఇస్తున్నారు, అదేవిధంగా ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఈ దర్శన టోకెన్స్ పొందవచ్చు, మరియు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ మధ్య ఉన్న తేడా ఏమిటి, అదేవిధంగా గత 3-4 రోజులుగా ఈ టోకెన్స్ ఎప్పుడు ఇస్తున్నారు, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఏమైనా టోకెన్స్ ఇస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు చాలామంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో అవన్నీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో సేమ్ డే రోజు వెళ్ళాలా లేదా అనుమతిస్తారా లేదా అనేది కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎప్పుడు ఇస్తారు, ఏ సమయానికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి తిరుమల చేరుకుంటే రూమ్స్ పొందవచ్చు అనేది కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆఫ్లైన్లో ఇచ్చే రూమ్స్కి ఉన్న రూల్స్ ఏమిటో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్కి సంబంధించి మన వాట్సాప్ ఛానల్లో హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి టోకెన్స్ స్టేటస్ ఏంటి, ఈ టోకెన్స్ ఎన్ని గంటలకు అయిపోతున్నాయో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా వాట్సాప్ ఛానల్లో వివరిస్తానో ఇక్కడ పక్కన స్లైడ్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరియు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, మరుసటి రోజుకు సంబంధించిన సర్వదర్శన టోకెన్స్ను ముందు రోజు జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 చోట్ల కలిపి కూడా ఈ టోకెన్స్ అనేది ఒకేసారి జారీ చేయడం జరుగుతుంది. అనగా ప్రతిరోజు డిఫైన్డ్ కోట 8,000 నుంచి 13,000 వరకు ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది భక్తుల రద్దీని బట్టి. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ ప్రతిరోజు ప్రస్తుతం 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అన్ని కూడా 3 చోట్ల కలిపి ఒకే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 చోట్ల కూడా రద్దీ ఒకే విధంగా ఉంటుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అనేది ఏమీ ఉండదు. కాబట్టి భక్తులు తిరుపతి చేరుకున్నాక మీకు దగ్గరలో ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళి మీ టోకెన్స్ పొందాల్సి ఉంటుంది. శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా విష్ణునివాసం తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్కి సపరేట్ కౌంటరు, అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్కి సపరేట్ కౌంటర్స్, కొత్త కౌంటర్లు ఏర్పాటు చేసి ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. దివ్య దర్శన టోకెన్స్ సపరేట్ కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ గత 3-4 రోజులుగా ఉదయం 11 నుంచి 11:30 మధ్యలో జారీ చేస్తున్నారు. ఇక తిరుమలకు సంబంధించిన ఎస్ఎస్డి దివ్య దర్శన టోకెన్స్ ప్రతి బుధవారం కూడా గురువారం సంబంధించిన టోకెన్స్ను రద్దు చేయడం జరుగుతుంది. ఈ బుధవారం అనగా జూలై 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన టోకెన్స్ రద్దు చేసిన తర్వాత జూలై 23వ తేదీన 24వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనగా గురువారం రోజు శుక్రవారానికి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 24వ తేదీన 25వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనగా శుక్రవారం రోజున శనివారానికి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 1 గంటలకు జారీ చేయడం జరిగింది. 25వ తేదీన 26వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 11 గంటలకు, 26వ తేదీన 27వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 11:30 అదేవిధంగా 27వ తేదీన 28వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 11 గంటలకు టీటీడీ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం గత 3-4 రోజులుగా ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ టోకెన్స్ జారీ చేస్తున్నారు. కాబట్టి భక్తులు 9 గంటలలోపు తిరుపతి చేరుకుంటే మీకు ఖచ్చితంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ అనేది పొందవచ్చు. శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు 8,000 నుంచి 13,000 వరకు ఈ టోకెన్ జారీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను వీటినే టైమ్ స్లాటర్ సర్వదర్శన టోకెన్స్ అని పిలుస్తారు. ఈ టోకెన్స్ అనేవి మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు ఈ 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో జారీ చేస్తున్నారు. ఉదయం 9 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా దర్శన టోకెన్స్ జారీ చేయడం ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి
దీనికోసం భక్తులు ఉదయం 8-9 గంటల నుంచి శ్రీనివాసం, విష్ణువాసం మరి భూదేవి కాంప్లెక్స్లో క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు 8-9 గంటల లోపే చేరుకుంటే ఖచ్చితంగా ఈ టోకెన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇదే సమయాలకు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో ప్రస్తుతం జారీ చేస్తున్నారు గత 3 రోజులుగా కూడా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్య తేడా ఏమిటి అంటే, ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. మీరు దర్శనం టోకెన్ తీసుకున్న రోజే కొండపైకి వెళ్ళిపోవచ్చు. అనగా ప్రైవేట్ వెహికల్స్ లేదా ఆర్టీసీ బస్, మీ ఓన్ వెహికల్ లేదా అలిపిరి మెట్ల మార్గంలో లేదా శ్రీవారి మెట్ల మార్గంలో ఏ మార్గంలో అయినా కొండపైకి వెళ్ళవచ్చు. ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్కి ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు కాబట్టి నేరుగా తిరుమల వెళ్ళిపోవచ్చు. మీరు టోకెన్ తీసుకున్న వెంబడే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా బస్లో కూడా కొండపైకి చేరుకోవచ్చు. అదే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు ఏ రోజు టోకెన్ తీసుకుంటారో అదే రోజు వెళ్ళడానికి ఉండదు. మీకు దర్శనం టోకెన్ పైన దర్శనం డేట్ ఏ రోజు ఇస్తారో ఆ రోజు వెళ్ళాల్సి ఉంటుంది. అనగా ఒకవేళ మీరు జూలై 28వ తేదీ నాడు 29వ తేదీకి సంబంధించిన టోకెన్ తీసుకున్నారనుకోండి, 28వ తేదీ రోజు మీరు టోకెన్ తీసుకున్న రోజు కొండపైకి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి అవకాశం కల్పించరు. కేవలం 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మీరు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ టోకెన్ తీసుకున్న భక్తులకు 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్కానింగ్ చేయించుకుంటేనే మీరు తీసుకున్న టోకెన్ను దర్శనానికి అలో చేస్తారు. లేకపోతే అలో చేయరు. కాబట్టి ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మరియు భూదేవి కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సులు మనకు శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్తాయి. కాబట్టి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాల్సిన భక్తులు 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి టికెట్ అవసరం లేదు. కాబట్టి వాళ్ళు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. కానీ 12 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 8 మంది ఉంటే 8 మంది, 10 మంది ఉంటే 10 మంది, ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, అందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా మీ ఫోటో తీసుకొని మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. కాబట్టి అందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఇక టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ లేకపోతే మీ డీటెయిల్స్ అనగా మీ పేరు, ఫోటో, ఆధార్ నెంబర్ క్లియర్గా ఉన్న జిరాక్స్ తీసుకెళ్ళినా మీకు టోకెన్ ఇస్తారు. లేదా మొబైల్లో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు కూడా గత 3-4 రోజులుగా ఉదయం 11 గంటలకు జారీ చేయడం జరుగుతుంది. అయితే గత నెల రోజుల నుంచి కూడా ఈ టోకెన్స్ అనేది ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా ఒకే సమయానికి ఇవ్వలేదు. కానీ గత 3-4 రోజుల నుంచి 11 నుంచి 11:30, 12 గంటల లోపు జారీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఉదయం 8-9 గంటల కల్లా తిరుపతి చేరుకుంటే మీకు ఖచ్చితంగా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ పొందవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన కోరుచున్నాను. అదేవిధంగా చాలామంది అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా దర్శన టికెట్స్ ఇస్తున్నారంటే గత 4-5 సంవత్సరాల నుంచి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ఎలాంటి దర్శన టోకెన్ ఇవ్వట్లేదండి. మీ దగ్గర దర్శన టికెట్ లేకున్నా, ఒకవేళ దర్శన టికెట్ అయిపోయినా కూడా మీరు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళవచ్చు. లేదా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్ తీసుకొని కూడా మీరు కొండపైకి వెళ్ళవచ్చు. కానీ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఎలాంటి దర్శన టోకెన్స్ ఇవ్వడం లేదండి. గత 2-3 సంవత్సరాలుగా ఈ టోకెన్స్ అనేది జారీ చేయడం, రద్దు చేయడం జరిగింది. కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదు. ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. లేదా ఎలాంటి టోకెన్ లేకుండా కూడా మీరు అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి నడిచి వెళ్ళవచ్చు. అదే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు అనగా భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా వెళ్ళి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు దర్శనం టోకెన్ పైన ఏ రోజైతే దర్శనం డేట్ ఇస్తారో అదే రోజు ఉదయం 6 గంటల నుంచి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మీటర్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కొండకొండ తిరుపతిలో మనకు విష్ణునివాసంలో ఆఫ్లైన్లో రూమ్స్ ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. కొండ కింద తిరుపతిలో అయినా, కొండపైన తిరుమలలో అయినా 21 సంవత్సరాల్లో వారికి రూమ్ ఇవ్వడం జరగదు. అదేవిధంగా
పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరు, పెళ్లి కాని కపుల్స్కు, అదేవిధంగా ఒకరికి కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. విష్ణు నివాసంలో మాత్రమే ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాధవ నిలయం మరియు శ్రీనివాసంలో ఈ రూమ్స్ అనేవి ఆన్లైన్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. 3 నెలల ముందుగా రిలీజ్ చేసే రూమ్స్తో పాటే ఈ రూమ్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. విష్ణు నివాసంలో మాత్రమే ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు. అదేవిధంగా విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీనివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి మరియు అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద లాకర్స్, రెడీ అవ్వడానికి వాష్రూమ్స్ మరియు మీ లగేజ్ ఉంచుకోవడానికి లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ లాకర్స్ అనేది పూర్తిగా ఉచితం. ఇక కొండపైకి చేరుకున్నాక రూమ్స్ ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తా అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర జారీ చేస్తారు. మీరు ఫ్యామిలీలో అందరూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. 21 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే ఒకరు లైన్లో నిల్చుంటే సరిపోతుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందో మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తే మీకు రూమ్ అలర్ట్ ఎక్కడైందో మెసేజ్ రావడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్తే మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్మెంట్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాట్మెంట్ స్లిప్ పైన ఒక స్లాట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత నుంచి గంట నుంచి 2 గంటల లోపు రూమ్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఈ 2-3 గంటల లోపు కూడా మీకు ఒకవేళ మెసేజ్ రాకపోతే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మరియు ఏఆర్పి కౌంటర్ దగ్గర కొన్ని ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. అందులో మనకు ఏ నెంబర్కి సంబంధించిన రూమ్, ఏ అలాట్మెంట్ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అవుతుందో అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సంబంధించిన అలాట్ నెంబర్కి సంబంధించిన రూమ్ జారీ అయితే మీకు మెసేజ్ రాకపోతే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్లో అక్కడ స్కానింగ్ మిషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ టోకెన్ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీ అలాట్ నెంబర్ అలాట్ దాటిపోయి మీకు మెసేజ్ రాకపోతే అక్కడ మీకు స్కాన్ చేస్తే మీకు అందులో చూపించడం జరుగుతుంది రూమ్ ఎక్కడ అలాట్ అయిందో. మీ మొబైల్లో అది ఫోటో తీసుకొని మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడికి వెళ్తే మీకు రూమ్ జారీ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ రూమ్స్ అనేది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఇక్కడ కూడా 21 సంవత్సరాల లోపు వారికి మరియు పెళ్లి కాని జంటలకి ఒకరికి రూమ్ ఇవ్వరు. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరైనా 30 రోజుల లోపు ఎవరైనా రూమ్ తీసుకుంటే వారికి కూడా రూమ్ ఇవ్వరు. రూమ్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్ అయినా, దివ్యదర్శన టోకెన్ అయినా ఒకవేళ 30 రోజుల ముందే మీరు 30 రోజుల్లోపు ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్ పొంది ఉంటే మళ్ళీ 30 రోజుల వరకు దర్శన టోకెన్ ఇవ్వరు. అదేవిధంగా రూమ్ కూడా జారీ చేయరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్స్ కోసం భక్తులు 2-3 గంటల నుంచి లైన్లో వేచి ఉంటూ ఉంటారు. కాబట్టి ఉదయం 10-11 గంటల వరకు కూడా రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ అదే మధ్యాహ్నం 12-1 భక్తుల రద్దీని బట్టి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనుకోండి రూమ్స్ తొందరగా అయిపోతాయి. ప్రతిరోజు కూడా ఆ రోజుకి సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుకి సంబంధించిన టోకెన్స్ 1300 టోకెన్స్ 1300 రూమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 1300 రూమ్స్ అయిపోయే వరకు కంటిన్యూగా ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ జారీ చేస్తారు. డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయాక రూమ్స్ జారీ చేయడం ఆపేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ రూమ్ దొరకకపోతే మనకు సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ బస్టాండ్ చుట్టుపక్కలనే మొత్తం 5 లాకర్స్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి PAC1, PAC2, PAC3, PAC5 మరియు పద్మనాభ నిలయం. ఈ అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద హాల్స్, లాకర్స్ మరియు వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. PAC1, PAC3 ఏమో PAC1, PAC3 మరియు PAC5 ఈ 3 కూడా సిఆర్ఓ ఆఫీస్ చాలా దగ్గరగా ఉంటాయి. అదే PAC2 బాలాజీ బస్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. పద్మనాభ నిలయం బాలాజీ బస్టాండ్లోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.